మనకు ఈ ఎస్ఎస్సి మ్యాథ్స్లో మనకు ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ చూడండి, ఇది 100% వేసుకోవచ్చు. దీంట్లో నుంచి ఇది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో లీనియర్ ఈక్వేషన్ అంటే ఎక్స్ అండ్ 2 వేరియబుల్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 0, L1 L2 2 ఈక్వేషన్స్ అనుకుందాం. ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి వీటిపైన ఖచ్చితంగా మనకు క్వశ్చన్ కానీ బిట్ కానీ 100% మనకు వచ్చేటువంటి క్వశ్చన్, ఇది డామ్ షూర్ క్వశ్చన్. దీనిపైన ఏ విధంగా అడగవచ్చు అంటే దీస్ 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అనొచ్చు, ప్యారలల్ అనొచ్చు, కోయిన్సైడ్ అంటే 3 కేసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. 3 కేసెస్ ఎగ్జిస్ట్ ఎట్లా అవుతుంది అదొక సొల్యూషన్స్, లేకపోతే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని అడగవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే సొల్యూషన్స్ ఒకటే ఉండొచ్చు, యూనిక్ సొల్యూషన్ ఉందనుకోండి. యూనిక్ సొల్యూషన్స్ ఒకే సొల్యూషన్ ఉందని ప్రూవ్ చేయమనుకున్నప్పుడు ఏం చేయాలి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయిందనుకోండి. ఈ లైన్స్ అనేది యూనిక్ సొల్యూషన్ ఉంటుందని చెప్తాము. ఒకటే సొల్యూషన్ అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఇది యూనిక్ సొల్యూషన్. ఇంకా లేదంటే ఇదే ఫార్ములాని మనకు ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్గా ప్యారలల్ కోయిన్సిడెంట్ అంటుంటారు. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది ఇంటర్మీడియట్ కానీ బిట్లో కానీ ఎక్కడైనా సరే, మీరు పాలిటెక్నిక్ రాసినా ఏది రాసినా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే లైన్స్ ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇది L1 ఇది L2 అయింది అనుకోండి. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకు సొల్యూషన్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ 1 కదా, కాబట్టి ఇది యూనిక్ సొల్యూషన్. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే, సెకండ్ కాన్సెప్ట్ వద్దాం. యూనిక్ తర్వాత ఓన్లీ 1 సొల్యూషన్ అంటే దీంట్లో ఓన్లీ 1 సొల్యూషన్. ఈ ఫస్ట్ రూల్లో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్సెక్టింగ్ అంటే ఈ విధంగా అవుతాయి, L1 అండ్ L2 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ అయినప్పుడు ఏమవుతుంది, ఒకటే పాయింట్ వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ యూనిక్ సొల్యూషన్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ 1 రూల్ యూనిక్ సొల్యూషను, లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. ఇదైనా అడగవచ్చు, ఇదైనా అడగవచ్చు, ఇదైనా. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఇది ఫార్ములా చెక్ చేస్తాం. ఇది 100% ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్. ఎందుకు నేను 1 ఇచ్చానంటే యూనిక్ సొల్యూషన్ తీసుకొని 1 తీసుకున్నాను. నెక్స్ట్ యూనిక్ తర్వాత ఇంకా ఎట్లాగో పవర్ ఇస్ 2 కాబట్టి 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఇది 2 సొల్యూషన్ దానికి ఏం కండిషన్ ఏమి ఉండదు. కాబట్టి ఇది ఇంటర్సెక్టింగ్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాను నేను, ప్యారలల్ తీసుకుందాం. 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అట్లా ఉంటుంది. L1 ఈజ్ ప్యారలల్ టు L2. లైన్స్ ఎప్పుడు ప్యారలల్గా ఉన్నాయని అడగచ్చు. ప్యారలల్గా ఉన్నాయని కూడా మనం చెక్ చేయాల్సింది ఇదే, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ c1 c2 అసలు లేదు, కాన్స్టెంట్ టర్మ్. దీంట్లో కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది, అది వీటికి ఏది ఈక్వల్ ఉండదు. మరి వీటి సింప్లిఫై చేసుకోవాలి కోఎఫిషియంట్స్. అప్పుడు ఇక్కడ సొల్యూషన్స్ వచ్చే 2 సొల్యూషన్స్ కాదు, ఇక్కడ నో సొల్యూషన్స్. అంటే రేషనల్ నెంబర్ కానీ అలా వచ్చేస్తుంది. అంటే దిస్ టైప్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ నో సొల్యూషన్ అనేది రెండో కాన్సెప్ట్లో తీసుకొని. ఎప్పుడు ఎందుకు సొల్యూషన్ రాదు, ఇది ప్యారలల్గా వెళ్తున్నాయి కదా, ఇట్లా కానీ ఇట్లా ఉండొచ్చు, ప్యారలల్ లైన్స్ ఇట్లా ఉండొచ్చు, ఏదో రకంగా ప్యారలల్గా ఉంటాయి. కాబట్టి ఈ ప్యారలల్ లైన్స్ ఎప్పుడు సొల్యూషన్స్ ఉండవు. ఎప్పుడైతే ప్యారలల్ ఉంటాయో లైన్కి సొల్యూషన్. ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దేర్ ఆర్ కంటైనింగ్ నో సొల్యూషన్. L1 ఈజ్ ప్యారలల్ L2 దేర్ ఈజ్ నో సొల్యూషన్ అని చెప్పి డైరెక్ట్ రాయొచ్చు. లేదు మనకి ఈక్వేషన్ ఫార్ములా ఇస్తే ఇది మనం ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు కోఇన్సిడెంట్ ఒకదానితో ఒకటి కలిసిపోతున్నాయి అనుకోండి, దానికి ఇన్ఫినిటివ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ అర్థం ఇన్ఫినిటివ్ సొల్యూషన్స్ అంటే చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫినిటివ్ సొల్యూషన్స్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయి, ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అంటే ది లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. దీన్ని డిపెండెంట్ లైన్స్ అని కూడా అంటారు. డిపెండెంట్ లైన్స్. ఇఫ్ లైన్స్ ఆర్ డిపెండెంట్ లైన్స్ అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఆల్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఇది ప్రూవ్ చేస్తే మనకు ఇన్ఫినిటివ్ సొల్యూషన్స్ వస్తాయి. ఈ 3 కేసెస్లో ఈ 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 6 కాన్సెప్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకా మనకి సొల్యూషన్స్ మెథడ్స్ ఉన్నాయి మనకు.
సాల్వ్ దీస్ టూ ఈక్వేషన్స్ అనొచ్చు. ఇక గ్రాఫ్ విషయానికి వస్తాయి. ఇక్కడ గ్రాఫ్ విషయానికి వస్తే మనకు ఈ హైపర్బోలా వస్తుందా, ax² + bx, అది పాలినామియల్స్లో వస్తుంది. వీటి యొక్క సొల్యూషన్స్ మనము సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకా గ్రాఫికల్ మెథడ్ ఉంది, ఆల్జిబ్రా మెథడ్ ఉంది, తర్వాత కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేసే మెథడ్లో చేస్తాం. అవి ఇవన్నీ ఏం లేకుండా డైరెక్ట్ మనం ఒక ఫార్ములా నుంచి కూడా చేయొచ్చు. ఇది మనకి ఇంటర్మీడియట్లో బాగా వస్తుంటుంది. a1x + b1y + c1 = 0. మనకు ఎంత చేసే టైం ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనము కొన్ని లింక్ పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. ఎట్లా చేసుకుంటే ఎక్స్ కోఎఫిషియంట్ బై b2 x అంటే bx కాబట్టి b1 c2 ఇట్లా చేసుకోవాలి. మనం x తీసుకున్నాం కాబట్టి b1 c2 తీసుకోవాలి. b1 c2 మైనస్ b2 c1 = y ఇక్కడ y తీసుకున్నాం. y తీసుకుంటే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, y ఇక్కడ పోయిన c2, ఇక్కడ a1, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ వస్తుంది. ఇక్కడ c1 a2 మైనస్ c2 a1 ఇక ఇక్కడ మాత్రం 1 రాసుకోవాలి. ఇక్కడ 1 రాసుకున్న కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఏముంటుంది, a1 b2 ఉంటుంది, a2 b1. ఇది పెద్దగా అనిపిస్తుంది కానీ మనకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. a2 b1. ఇంకో విధంగా రాయాలంటే ఏం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మీరు. ఇలా b1 b2 ఒకదాని కింద ఒకటి రెండు వర్టికల్గా, తర్వాత c1 c2, తర్వాత a1 a2, మళ్ళీ అగైన్ b1 b2తో క్లోజ్ చేయాలి. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా రాయడం తెలిసిపోయింది కదా మీకు. ఈ బి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ వర్టికల్ లైన్. మళ్ళీ ఫోర్త్కి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసినాము, అక్కడ రాసినాము. చూడండి b1 b2 c1 c2 a1 a2 b1 b2. మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గ్రాఫ్ రాసేటప్పుడు ఇప్పుడు ఎక్స్ రాసినప్పుడు ఈ రెండు తీసుకోవాలి. మళ్ళీ నేను అదే రాస్తున్నాను, ఇక్కడ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. b1 c2 ఇటు పైకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, మైనస్ తీసుకోవాలి. మైనస్ c1 b2 y ఇక ఈ రెండు తీసుకోవాలి. c1 a2 పైకి వెళ్ళేటప్పుడు మైనస్ తీసుకోవాలి. మైనస్ c2 a1 1 ఈ రెండు తీసుకోవాలి. a1 b2 b1 a2. ఇది ఏం గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, డైరెక్ట్ మరి ఇప్పుడు ఏం చేస్తామంటే దీని తర్వాత దీనికి ఈక్వల్ చేసుకుంటాం. అంటే x మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కదా, x ఇంటూ ఇది అయినప్పుడు ఈ న్యూమినేటర్ ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి ఇది ఇక్కడ వస్తాయి. డినామినేటర్ ఉన్నది పైకి వస్తాయి. ఇప్పుడు ఈ రెండు ఈ పక్క పెట్టేసేయండి, ఈ రెండు కంపారిజన్ చేస్తున్నాం. ఇప్పుడు అవసరం లేదు కదా, ఇప్పుడు ఇది ఇక్కడ ఇది కంపేర్ చేసినప్పుడు దిస్ 1 × 1 ఇక్కడ ఈ 1తో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ రాస్తున్నాను నేను b1 c2 c1 b2 a1 b2 b1 a2. ఇది x వాల్యూ. ఇంకా y వాల్యూ రావాలంటే ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి c1 a2 మైనస్ c2 a1 ఇక డినామినేటర్ మారదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. a1 a2నే b1 a2లో సీల్ రావు, అది గుర్తుపెట్టుకోండి. సీల్ ఎప్పుడు న్యూమినేటర్లో ఉంటాయి. ఈ విధంగా సొల్యూషన్స్ మన సబ్స్టిట్యూషన్ మెథడ్ కాకుండా, గ్రాఫికల్ మెథడ్ కాకుండా, తర్వాత కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయకుండా డైరెక్ట్ మనకు ఇంటర్మీడియట్లో ఈ విధంగా తీసుకొని మనం చేసుకోవచ్చు. ఇట్లా ఈక్వేషన్ ఈ విధంగా రాసుకొని మనం చేయవచ్చు. ఇది సొల్యూషన్ మెథడ్ అన్నమాట. ఇది కోఎఫిషియంట్ డైరెక్ట్ మెథడ్గా మనం ఎక్స్ వైలు కాన్స్టెంట్గా చేసే అవకాశం ఉంటుంది. ఇంకో టాపిక్ ఏం తీసుకున్నాం ఈరోజు, ఈ పై అనేది రేషనల్ ఇర్రేషనల్ నెంబరా. ఈ పై వాల్యూ 22/7. 22/7 అనేది p/q ఫామ్లో ఉంది కాబట్టి రేషనల్ చెప్పడానికి లేదు. దీని వాల్యూ మనకు 3.1415 ఇంకా 9 ఇంకా 2 6 ఇట్లా 5 3 ఇట్లా వెళ్తుంటాయి. 5 3 తర్వాత ఇంకా 5 8 ఇంకా 9 7 ఇట్లా వెళ్తుంటుంది. మనకు ఇక్కడ మన ఆఫ్టర్ 6 డిజిట్స్ అని అడిగినాడు. దేంట్లో గురుకుల పీజీటీలో, ఇది గురుకుల పీజీటీలో ఇచ్చినటువంటి క్వశ్చన్. అంటే పై వాల్యూ అప్ టు ఆఫ్టర్ డిసిమల్ 6 డిజిట్స్ అంటే 14 15 9 2 వరకు అడిగినాడు అనమాట. ఇక్కడ వరకు అడిగినాడు. అంటే పై వాల్యూ ఇర్రేషనల్ అంటే పై ఈజ్ ఏ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్ అంటారు. పై ఈజ్ ఏ ఏం చెప్పాలి మనం, పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పాలి. ప్రూవ్ దట్ అని అనుకోండి. జనరల్లీ పై వాల్యూ వి కన్సిడర్ 22/7.
22ను 7తో డివిజన్ చేయండి. చేస్తే 3.1415 మీ ఓపికను బట్టి 9 అట్లా చేసి వదిలేసేయండి. సువాన్ కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవచ్చు. అప్ టు 6 డిజిట్స్ రాయమంటే ఇది గుర్తుపెట్టుకోండి, 14, 15, 9, 2 అని. ఓకేనా? ఇంకా డెల్టా ఒకటి వచ్చింది, రేషన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్. ఇంకా మనం సింబల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా లాస్ట్ టైం. ఇంకా సమ్ ఆఫ్ రూట్స్ వచ్చినప్పుడు ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అనుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే మనకి ఏం కావాలి, x² + bx + c ఫామ్లోకి రావాలి, అంతే కదా. అది లైన్, తర్వాత లీనియర్, ఆల్ఫా బీటా రూట్స్ ఉన్నాయి, 2 రూట్స్ ఉన్నాయి అనుకోవచ్చు. ఇక్కడ ax² + bx + c ఇది ఏం చూపిస్తుంది, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూపిస్తుంది, అదేనా. దీంట్లో నేను ax + b అనేది ఏం చూపిస్తుంది, మరి ax + b అనేది a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఇది ఒక లీనియర్ లైన్ అంటారు, లైన్ చూపిస్తుంది కాబట్టి దీన్ని లీనియర్ అని చెప్తాం. అదే x² + bx² + bx + c ఇచ్చినామనుకోండి. దీంట్లో రూట్స్, నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని ఉంటాయి, దీంట్లో నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంటుంది. నెంబర్ ఆఫ్ రూట్స్ 1. ఎట్లా, x = b/a కదా, తెలిసిపోతుంది మన కాన్స్టెంట్ టర్మ్. ax = b అయినప్పుడు ax = b అవుతే ax ఏమవుతుంది, -b అవుతుంది. x - b/a అవుతుంది. మరి దీంట్లో ఎన్ని రూట్స్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి. ఇక్కడ 2 రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. నెంబర్ ఆఫ్ రూట్స్ ఆర్ 2. ఎందుకు, డిక్రీజ్ 2 కాబట్టి దీన్ని సెకండ్ డిగ్రీ an expression with the same variable is said to be quadratic equation. Definition. What is a linear equation అంటే different variables ఇట్లా సింగిల్ డిగ్రీ is 1 ఫస్ట్ ఆర్డర్డ్ ఈక్వేషన్ విత్ ద 2 different variables. దీన్ని ఏమో లీనియర్ ఈక్వేషన్ అంటాం. చెక్ వెదర్ ద లీనియర్ ఈక్వేషన్ నాట్ అంటారు అన్నప్పుడు ద పవర్స్ నెగటివ్ విచ్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. పవర్స్ నెగటివ్ కానీ డినామినేటర్లో కానీ ఉండకూడదు, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. క్యూబిక్ ఈక్వేషన్ కూడా ఉంటుంది మనకి, ax³ + bx² + cx + d. ఎప్పుడు dx ఉండాలని లేదు, ఇది కూడా లుప్తం కూడా చేయొచ్చు. ఎట్లా వస్తుంది, x² + 0 × x అని ఉందనుకోండి, ఇది కూడా క్యూబిక్ లీనియర్ ఈక్వేషన్. అంటే ax³ + bx ఉందనుకోండి, ఒకసారి ఇది కూడా లుప్తం కావచ్చు. bx² + d = 0, ఇది కూడా క్యూబికే, థర్డ్ ఆర్డర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంకా లేదంటే ax³ + bx = 0 అని కూడా రావచ్చు. అంటే దీంట్లో ఏమున్నట్టు, ax³ + 0 × x² టర్మ్ ఉంది ప్లస్ bx ఉంది కాబట్టి కాన్స్టెంట్ కూడా 0 ఉంది. ఈ విధంగా అన్నీ కూడా క్యూబిక్ ఈక్వేషన్సే అవుతాయి. దీంట్లో సమ్ ఆఫ్ ది రూట్స్ అనుకోమంటే మనం ఏం చేస్తాము, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్ఫా బీటా అంటే -b/a రాస్తాము, ఆల్ఫా బీటా అంటే c/a రాస్తాం. ఈ 2 వరకే మనకి ఎస్ఎస్సీలో అవుతుంది. ఇంకా దీని తర్వాత ఆల్ఫా - బీటా అనుకోమంటే అప్పుడు ఏం చేస్తాం మనం, ఆల్ఫా + బీటా లేదు కాబట్టి ఈ రెండింటిని యూజ్ చేసి మనకి a + b × a - b ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. a - b హోల్² రావాలంటే ఏం చేస్తాం, a + b హోల్². ఇక్కడ a అంటే ఆల్ఫా కాబట్టి ఆల్ఫా బీటా హోల్² నుంచి -4 ఆల్ఫా బీటా చేస్తే ఫార్ములా వస్తుంది. ఎందుకంటే ఆల్ఫా బీటా వాల్యూ మనకి ఇక్కడ ఈక్వేషన్ నుండి తీసుకుంటాం కాబట్టి ఇది ఇక్కడ పోతుంది. ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఆల్ఫా - బీటా వస్తుంది. లేదు మనకి ఇట్లా అడిగినా అనుకోండి, డిఫరెంట్ టైప్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఎక్కడ మీరు పాలిటెక్నిక్ కానీ ఇంకా రాయాలనుకుంటే అక్కడ ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఈ క్వశ్చన్. ఇప్పుడు అది a - b హోల్² అన్నాను. ఇక్కడ ఏంటంటే α² - β². ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆల్ఫా + బీటా × ఆల్ఫా - బీటా ఉంది. కానీ ఆల్ఫా + బీటా మనకు -b/a ఉంది, కానీ ఆల్ఫా - బీటా లేదు కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, ఈ ప్రాసెస్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదా మనం ఇక్కడ మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, దీన్ని ఇంకో విధంగా రాయాలనుకుంటే ఆల్ఫా + బీటా అనుకుంటే మనకి అక్కడ ఆల్ఫా - బీటా వచ్చింది కదా, దానికి అండర్ రూట్ పెట్టుకుంటాం సరిపోతుంది. అండర్ రూట్ ఆఫ్ ఆల్ఫా + బీటా హోల్². మన ఇంతకుముందు అక్కడ 4 ఆల్ఫా స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ దీన్ని మార్చుకుంటున్నాను, ఏం చేయలేదు. ఈ ఆల్ఫా + బీటా వేసుకోండి, ఈ రూట్ని స్క్వేర్ను ఇక్కడ రూట్ తీసుకొస్తే అండర్ రూట్లో వచ్చేస్తుంది కదా. ఇది ఆల్ఫా + బీటా హోల్² - 4 ఆల్ఫా బీటాగా రాయొచ్చు.
ఇది తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టినాను అంతే. అంటే కొంచెం మనకు ఐడియా ఉంటే దొరికితే, లేదంటే ఇట్లాంటి సొల్యూషన్స్ మనం చేసుకోవాల్సి వస్తుంది అంతే. ఇంకా క్యూబ్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. క్యూబ్స్ కావాలంటే మనకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాకి వెళ్ళిపోవాలి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab. ఏ అంటే ఇక్కడ ఆల్ఫా బీటా మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ది రూట్స్, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్. అంటే మన క్యూబ్ కూడా తీసుకురావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ కూడా, అంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములాస్. ఈ 4 ఫార్ములాలు మనకి ఎప్పటికి వచ్చి ఉండాలి. ఆల్ఫా ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. మరి ఇది ఎప్పుడు అడగదు, కానీ ఇది అడిగినా అనుకో మళ్ళీ మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్. ఆల్ఫా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇవ్వడు, కాబట్టి మైనస్తో ఇబ్బంది వస్తుంది. -3 ఆల్ఫా బై బీటా మైనస్ ఆఫ్ ఆల్ఫా. ఇక్కడ కూడా ఆల్ఫా మైనస్ బీటా ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి అడగడు. అంటే మనకి ఇక్కడ వరకే ఇది గుర్తుంచుకోండి. ఇది